ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య ఎల్లప్పుడూ సహృద్భావ వాతావరణం ఉంటుందని ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రంలో ధరల స్థిరీకరణకు నిధులు కేటాయించాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కోరారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. అవయవదానంపై కీలక మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు జారీ చేసింది. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య ఎల్లప్పుడూ సహృద్భావ వాతావరణం ఉంటుందని ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ అన్నారు. ఈరోజు బెంగళూరు వెళ్లిన పవన్ కళ్యాణ్ కర్ణాటక రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి ఖండ్రేతో పలు అంశాలపై చర్చలు జరిపారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ రెండు రాష్ట్రాల అధికారులు, పాలకులు కలిసి పనిచేస్తే చాలా సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. రాష్ట్రంలోని కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో ఏనుగుల సమస్య పరిష్కారానికి కర్ణాటక సహకారం అందించడం సంతోషం కలిగించిందన్నారు. చిత్తూరు, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో గ్రామాల్లోకి వస్తున్న ఏనుగులను తిరిగి అడవుల్లోకి పంపించేందుకు అవసరమైన కుంకి ఏనుగులను ఆంధ్రప్రదేశ్కు అందించేందుకు కర్ణాటక ప్రభుత్వం అంగీకరించిందని, ఇది మంచి పరిణామమని వ్యాఖ్యానించారు. అటవీ సంపద రక్షణకు సాంకేతికతను వినియోగించుకునే అంశంపై సమావేశంలో విస్తృతంగా చర్చించామని ఉప ముఖ్యమంత్రి తెలియజేశారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈరోజు ఢిల్లీలో కేంద్ర వినియోగదారుల సేవలు, ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశమయ్యారు. ధరల స్థిరీకరణకు 532 కోట్ల రూపాయల నిధులను కేటాయించాలని కేంద్ర మంత్రిని కోరారు. రాష్ట్రానికి కందిపప్పు కేటాయింపులు పెంచాలని, రాష్ట్రానికి రావాల్సిన 1187 కోట్ల రూపాయల పెండింగ్ నిధులను త్వరగా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా 11 సిలో గోదాముల నిర్మాణానికి అనుమతించాలని, మరో 8 ప్రెస్ రిపోర్టింగ్ కేంద్రాలకు అనుమతి ఇవ్వాలని కోరారు. కాగా ఈ అంశాలపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి వీటిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఏలూరు ఆర్టీసీ డిపోలో దూర ప్రాంతాలకు వెళ్లే 30 సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్, స్లీపర్ బస్సు సర్వీసులను ఈరోజు మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆర్టీసీ డిపో ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నూతన ప్రభుత్వంలో ఇప్పటివరకు 1400 కొత్త బస్సులు కొనుగోలు చేశామని తెలిపారు. ఆర్టీసీ సంస్థను మరింత సమర్థవంతంగా నడిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, అలాగే ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తామని మంత్రి తెలియజేస్తూ ఏపీఎస్ఆర్టీసీలో ఎప్పుడూ లేని విధంగా ప్రతి ఒక్క రోజు పండుగ దినంగా ఉంది. ఎందుకంటే సుమారు 1400 బస్సులు ఆర్డర్ పెడితే ఇప్పటికే ఈ 2 నెలల్లోనే 400 చిలుకు బస్సులు రోడ్లపైకి వచ్చేసాయి. ఇంకా 1000 బస్సులు ఈ రాష్ట్ర ప్రజలకు సేవ చేసేదానికి అతి త్వరలోనే అన్ని డిపోల నుంచి బయటకు రావడం జరుగుతూ ఉంది. మేము ఏమైతే హామీలు ఇచ్చామో దానిలో ముఖ్యంగా మహిళలకు సంబంధించిన ఏ విధమైన తప్పులు దొల్లకుండా మహిళా మూర్తులు ఎవరైతే మా ప్రభుత్వానికి చేయూతనిచ్చి ఇంత భారీ మెజార్టీతో గెలిపించారో వాళ్ళ రుణం తీర్చుకునే విధంగా రాబోయే కాలంలో ఈ రాష్ట్రం అంతా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నారు. అవయవదానంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. బ్రెయిన్ డెడ్ కేసుల అవయవాల సేకరణపై తాజా మార్గదర్శకాలను పాటించాలని అధికార యంత్రాంగానికి సూచనలు చేసింది. అవయవదానానికి సంబంధించి కలెక్టర్, ప్రభుత్వ ఆసుపత్రుల్లోని డీన్, మెడికల్ సూపరింటెండెంట్ లేదా జీవన్దాన్ కార్యక్రమాల్లో నమోదైన ఆసుపత్రుల నుంచి సమాచారం ఇవ్వాలని స్పష్టం చేశారు. ఏపీ స్టేట్ ఆర్గాన్ టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్ సంస్థకు ఎలాంటి ఆలస్యం లేకుండా సమాచారం ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదే సమయంలో జీవనమృతుడికి సంబంధించిన భౌతిక కాయానికి తగిన గౌరవం ఇచ్చేలా చూడాలని, అంత్యక్రియలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున నిర్వహించేలా చర్యలు చేపట్టాలని మార్గదర్శకాలు విడుదల చేశారు. అంత్యక్రియలకు 10,000 రూపాయల ఆర్థిక సాయంతో పాటు జిల్లా కలెక్టర్ తరపున ప్రభుత్వ ప్రతినిధిగా ఒకరు హాజరు కావాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ అనుబంధ రంగాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్, ప్రకృతి సేద్య సలహాదారు టి. విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో అంతర్గత రహదారుల అభివృద్ధికి 11 కోట్ల రూపాయలు మంజూరు చేశామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే గ్రామాల అభివృద్ధికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను మంజూరు చేశామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు మంత్రి ధన్యవాదాలు తెలియజేశారు. పురుషోత్తపల్లిలో 440 మీటర్ల నిడివి గల రహదారిని 30 లక్షల రూపాయలతో నిర్మిస్తున్నామన్నారు. రహదారుల నిర్మాణాల్లో పంచాయతీరాజ్ అధికారులు,
గుత్తేదారులు నాణ్యతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని మంత్రి ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తిరుపతిలోని వస్తు సేవల పన్ను జీఎస్టీ కేంద్ర కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరాన్ని జాయింట్ కమిషనర్ ఆర్ హరిహరన్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రక్తదాన శిబిరం ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ప్రవేశించనుందని తెలిపారు. జీఎస్టీ ఉద్యోగులతో పాటు విద్యార్థులు, మహిళలు శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారని పేర్కొన్నారు. తలసేమియా వ్యాధిగ్రస్తులకు ప్రతి 2 వారాలకు ఒకసారి తప్పనిసరిగా రక్తం అవసరమవుతుందని, వారిని దృష్టిలో పెట్టుకుని రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామన్నారు. తిరుపతిలో 2 చోట్ల శిబిరాలు నిర్వహించామని, రియా ఆసుపత్రి సిబ్బంది రక్తదాన శిబిరానికి సహాయ సహకారాలు అందించారని పేర్కొంటూ We are hoping to collect around 4,000 units of blood, which is a very optimistic target, but we hope to achieve this target. Thalassemia is an inherited blood disorder which requires continuous infusion of fresh blood every week. They need our help. Blood is the only commodity which cannot be manufactured. There is no other alternative for this. It's a great humanitarian cause. We have to help them. We have to help our fellow citizens and human beings. We have requested all the trade representatives, students from colleges, made awareness to public also to participate in large numbers. పీఎం విశ్వకర్మ యోజన ద్వారా లబ్ధి పొందేందుకు అర్హులైన వారు నమోదు చేసుకోవాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. ఈ మేరకు ఒక ప్రకటన చేస్తూ గ్రామ వార్డు సచివాలయాలు, సిఎస్సి కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. సంప్రదాయ చేతివృత్తుల వారి కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం విశ్వకర్మ యోజన ప్రారంభించిందని, దీని ద్వారా కేవలం 5% వడ్డీకి 3 లక్షల రూపాయల వరకు రుణం పొందవచ్చని తెలిపారు. చేతి వృత్తులు చేసుకునే వెనుకబడిన వర్గాల వారి కోసం ఈ పథకం కింద 15,000 కోట్ల రూపాయలు కేటాయించారని, అలాగే ఈ పథకం 2028 వరకు అమల్లో ఉంటుందని కలెక్టర్ తెలియజేశారు. విశాఖపట్నం నిజాముద్దీన్ల మధ్య నడిచే సమతా ఎక్స్ప్రెస్ను విజయవాడ మీదుగా నడుపుతున్నామని వాల్తేర్ రైల్వే డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె సందీప్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈరోజు విశాఖపట్నంలో బయలుదేరిన సమతా ఎక్స్ప్రెస్ విజయవాడ, నాగపూర్ మీదుగా నిజాముద్దీన్ వెళ్తుందని, అదేవిధంగా రేపు నిజాముద్దీన్లో బయలుదేరి సమతా ఎక్స్ప్రెస్ నాగపూర్, విజయవాడ మీదుగా విశాఖపట్నం చేరుకుంటుందన్నారు. ఆగ్నేయ మధ్య రైల్వేలోని నాగ్పూర్ డివిజన్లోని ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ పనుల కారణంగా పలు రైళ్లను ఇతర మార్గాల్లో నడుపుతున్నామని వివరించారు. వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్తును సరఫరా చేసేలా విధులు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ సరఫరా సంస్థ ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కె సంతోష్రావు అధికారులకు సూచించారు. తిరుపతిలోని సంస్థ ముఖ్య కార్యాలయంలో ఈరోజు ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో అంతరాయాలను నిరోధించాలని, ఈ అంశంపై సర్కిల్, డివిజన్, సబ్ డివిజన్, సెక్షన్ స్థాయిల్లో సంబంధిత అధికారులు నిరంతరం సమీక్షిస్తూ ఉండాలని సూచించారు. వినియోగదారులకు సేవలందించడంలో అలసత్వాన్ని సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. కృష్ణానదికి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు అనారోగ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ గీతాబాయి తెలిపారు. నదీ పరివాహక ప్రాంతాల్లోని వైద్యాధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేశామని, అవసరమైన మందులు అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. నదికి కొత్త నీరు వస్తున్నందున డయేరియా బారిన పడకుండా ప్రజలు కాచి చల్లార్చిన నీటినే తాగాలని సూచించారు. జ్వరం, జలుబు వంటి అనారోగ్య సమస్యలు వస్తే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి చికిత్స చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడితే కఠిన చర్యలుంటాయని విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయి కళ్యాణ్ చక్రవర్తి హెచ్చరించారు. స్థానిక ఇంజనీరింగ్ కళాశాలలో ఈరోజు జరిగిన న్యాయ అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ర్యాగింగ్ నిరోధక చట్టంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య ఎల్లప్పుడూ సహృద్భావ వాతావరణం ఉంటుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రంలో ధరల స్థిరీకరణకు నిధులు కేటాయించాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కోరారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. అవయవదానంపై కీలక మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.